ఈరోజు ప్రమీల గారి ఆధ్వర్యంలో అద్రిష్ స్టోర్ ఈరోజు ఓపెన్ చేయడం జరిగింది. నిజంగా ఈ స్టోర్లో అడుగు పెట్టేసరికి చాలా సంతోషంగా ఉంది. పూర్తిగా ఆర్గానిక్ మెటీరియల్స్తో అందులో ఉన్న అమ్మే మెటీరియల్స్, అలాగే ఆ మెటీరియల్ స్టోర్ చేసిన పాత్రలు కూడా ఏ మాత్రం ప్లాస్టిక్ లేకుండా ఆర్గానిక్గా లేదా బాటిల్స్ లేదా మట్టి పాత్రలు, గ్లాస్ బాటిల్స్ ఇలాంటివి వాడి అంటే కాలుష్య రహితంగా ఉండే పదార్థాలు ఎక్స్క్లూజివ్లీ ఈ షాప్లో దొరికేట్టుగా ప్రమీల గారు ఈ స్టోర్ని ఏర్పాటు చేశారు. అసలు ఇలాంటి స్టోర్స్ చాలా అవసరం మన విశాఖపట్నానికి. ఇంతకుముందే మనం చూసాం ప్లాస్టిక్ రహిత విశాఖపట్నం కోసం మన అధికారులు, గవర్నమెంట్ చాలా ప్రయత్నిస్తూ ఉంది. అందులో భాగంగా మన ప్రమీల గారి లాంటి వాళ్ళ కృషి వలన, వాళ్ళ సపోర్ట్ వలన కూడా ఇలాంటి ప్రొడక్ట్స్, అందులో ఉన్న ఫుడ్ మెటీరియల్స్ అన్నీ కూడా ఆర్గానిక్గా తయారు చేసిన ప్రొడక్ట్స్ కూడా పెట్టడం జరిగింది. దానివల్ల ప్రజలకి చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఉన్న రోజుల్లో తీసుకుంటే ప్రజలు కాలుష్యం బారిన పడి చాలా వ్యాధులకు గురవుతూ ఉన్నారు. ముఖ్యంగా ప్లాస్టిక్ని ఎక్కువగా వాడడం వల్ల క్యాన్సర్ లాంటి భయంకరమైన వ్యాధులు బారిన పడే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. వాటి నుంచి తప్పించుకోవాలి అంటే ఖచ్చితంగా ఇలాంటి ప్రోడక్ట్స్ వాడాల్సిన అవసరం ఇప్పుడున్న రోజుల్లో మనందరికీ కూడా చాలా అవసరం. కాబట్టి ఇంత చక్కటి స్టోర్ని ఏర్పాటు చేసిన ప్రమీల గారికి అభినందనలు తెలియజేస్తున్నాను, ఆవిడికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. రానున్న రోజుల్లో ఈ స్టోర్ మరింతగా డెవలప్ అయ్యి మన విశాఖపట్నంలో మరిన్ని స్టోర్స్ ఆవిడ పెట్టాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. అలాగే ఇంత మంచి స్టోర్ ఈవిడ పెట్టడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇంత చక్కటి స్టోర్ ఓపెనింగ్కి నన్ను కూడా ఇంక్లూడ్ చేసినందుకు మరొకసారి ఆవిడకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఐ థింక్ కోవిడ్ వాజ్ అ బిగ్ ఐ ఓపెనర్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. అందరం హెల్త్ వైపు వెళ్తూ ఉన్నాము. అండ్ ఐ థింక్ ఇన్ దిస్ ప్రాసెస్ విత్ అ లాట్ ఆఫ్ రీసెర్చ్, నేను చేసిన రీసెర్చ్, నేను చూసిన వీడియోస్లో వన్ వీడియో వాజ్ అబౌట్ అద్రిష్, a zero waste organic store. సో ఈ జీరో వేస్ట్ ఆర్గానిక్ ఏంటా అని చూడడానికి నేను క్యాజువల్గా వెళ్ళిన ఒక స్టోర్ హ్యాస్ బికమ్ మై లైఫ్ స్టైల్ నా. సో నేను వెళ్ళినప్పుడు ఆ ప్రొడక్ట్స్ గ్లాస్ జార్స్లో స్టోర్ చేయడం, పేపర్ కవర్స్లో ప్యాక్ చేసి ఇచ్చేసరికి ఐ వాజ్ ఓవర్వెల్మ్డ్. ఐఎమ్ అ టీచర్ బై ప్రొఫెషన్ అండ్ నేను ఇదే చెప్తూ ఉంటాను మా స్టూడెంట్స్కి, you need to save electricity, you need to protect the mother nature, but how? So I think Adrish was one step or one store that gave me the opportunity to take a step ahead to protect the nature. And I like the concept that they follow. It is refuse plastic. I know we have the 3 R's: reduce, reuse, recycle, but the very first R which says refuse is something that attracted me. And second thing, ఈ ప్రొడక్ట్స్ అన్నీ ఆర్గానిక్గా ప్రొడ్యూస్ అయ్యాయి కాబట్టి దే ఆర్ డెఫినెట్లీ గుడ్ ఫర్ హెల్త్. సో నేను స్వయంగా ఈ ప్రొడక్ట్స్ వాడుతున్నాను. ఫస్ట్లో ఒక 2-3 ప్రొడక్ట్స్ వాడాను. నెక్స్ట్ మంత్ ఐ కేమ్, దే బికేమ్ డబుల్. థర్డ్ టైమ్ దట్ ఐ కేమ్, the products that I take home are 3 times of it. And now literally everything comes to my house is only from Adrish in Hyderabad. So ఈ కాన్సెప్ట్ నాకు నిజంగా నచ్చింది. అండ్ వైజాగ్ is my hometown. So I thought, why not start this in my own very hometown and educate the people around in Vizag about reducing plastic. So ide oka concept toni nenu Murli Nagar lo, this is my place where I live. All my people around Murli Nagar are the ones that I grew up with. So I think the first step, my responsibility is to educate the people in Murli Nagar and thereby slowly spread this good work across Vizag, which is my very home. Grateful to you. Congratulations and all the very best. As a doctor, andarki healthy habits ni inculcate cheyadam మేము అందరికీ చెప్తూ జరుగుతుంది. And especially నేను gynecologist, so I actually deliver the next generation of babies. So వాళ్ళ health కూడా it depends on what the mother eats. So it's always better mother eats very healthy. ఆర్గానిక్ కి మళ్ళీ వెళ్తున్నాం మనం. అంటే వరకు సెంచరీస్ బ్యాక్ ఇలాగే బతికాము. ఎప్పటికి కావాల్సింది అప్పుడే పండించుకున్నాం, మన దగ్గర పండిందే తిన్నాము, అవి దొరికినవే ఏ సీజన్ తగ్గట్టుగా ఆ సీజనే తిన్నాము, ఎక్కువ స్టోర్ చేసేవాళ్ళం కాదు, ప్లాస్టిక్ అనేదే లేదు. అండ్ దట్స్ హౌ వీ ప్రొటెక్ట్ ద నేచర్. ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్స్కి మనం నేచర్ ఎంతో కొంత మనం ఇవ్వాలి అనుకుంటే
ఈ ఆర్గానిక్ వైపు వెళ్ళడం, ఈ జీరో ప్లాస్టిక్ అనేది, బికాస్ ప్లాస్టిక్ డీగ్రేడ్ అనేది అవ్వదు. ఎంత మైక్రో ప్లాస్టిక్ మైక్రో ప్లాస్టిక్ ఏదైనా సరే టేక్స్ ఎన్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఫర్ ఇట్ టు డీగ్రేడ్. సో అది కలవనే కలిసిపోదు. సో అది విషం కిందే మారుతుంది. సో అది లేకుండా ఇప్పుడు మనం మళ్ళీ మట్టి పాత్రలు, మళ్ళీ పేపర్ విచ్ ఇస్ ఆల్ రీయూజబుల్, అంటే రీయూజ్ అనేది చాలా ఎక్కువ మనం అవేర్నెస్ క్రియేట్ చేయాలి అందరికీ. ఇప్పుడు అందరికీ ఏంటంటే ఇట్స్ ఆల్ యూజ్ అండ్ త్రో, ప్రతిదీ డిస్పోజబుల్ వాడకపోతే అది ఒక స్టైల్ ఐకాన్ కాదు, దట్ సంథింగ్ ఓల్డ్ ఫ్యాషన్. But I think again everybody is back to this, and now reusing is more fashionable than disposing things, and we have to make that. And ఇప్పుడు at least some steps somewhere we start, at least the next generations ఎక్కడో దగ్గర ఒక అడుగు ముందుకు వేస్తే మేబీ ఒక 100 అడుగులు, ఒక maybe 10 years will be there. So we will protect the nature. Congratulations and all the very best.